ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎన్పిసిఎల్ అనమాట, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట, ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అనమాట, పిఎస్సి యూనిట్. దీనికి సంబంధించి న్యాప్స్ అంటే మనకి నరోరా ఆటోమిక్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్ స్టేట్లో అయితే ఉందన్నమాట. 74 వేరియస్ గ్రూప్ బి అండ్ సి వేకెన్సీస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. 16 జూలై 2024 నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇంకా 5th ఆగస్ట్ 2024 6 PM ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునేదానికి. ఫ్రెండ్స్, టోటల్గా మనకి 74 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటిలో నర్స్ ఏ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఇంకా కేటగిరీ 1 స్టైపెండరీ ట్రైనీ అనమాట, ఒక 12 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా కేటగిరీ 2లో స్టైపెండరీ ట్రైనీలు ఒక 60 దాకా ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్స్రే టెక్నీషియన్ ఒక పోస్ట్ అయితే ఉంది. నర్స్ ఏకి సంబంధించి జిఎన్ఎం అంటే డిప్లొమా విత్ 3 years ఎక్స్పీరియన్స్ లేదంటే బీఎస్సీ నర్సింగ్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1కి సంబంధించి బీఎస్సీ విత్ 60% మార్క్స్ లేదంటే 3 years డిప్లొమా ఉన్నా కూడా 60% మార్క్స్తో దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే కేటగిరీ 2 స్టైపెండరీ ట్రైనీకి సంబంధించి ఇవన్నీ కూడా నాన్ మెడికల్ అనమాట. 10th విత్ ఐటీఏ లేదంటే ఇంటర్మీడియట్తో పాటు 50% మార్క్స్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్రే టెక్నీషియన్కి సంబంధించి రేడియోగ్రఫీలో డిప్లొమా అయితే కావాలి. ఫ్రెండ్స్, మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి నర్స్ ఏ అనమాట, దీనికి 18 to 30 years ఏజ్ అయితే ఉండాలన్నమాట. యాజ్ ఆన్ 5th ఆగస్ట్ 2024 చెక్ చేసుకోవాలి. నర్స్ ఏకి వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు అనమాట. దీనికి సంబంధించి శాలరీ వచ్చేసరికి మనకి 44,900 రూపీస్ బేసిక్తో మీకు 7th CPC ప్రకారం పర్మనెంట్ స్కేల్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇంకా CAT 1 స్టైపెండరీ ట్రైనీ ఏదైతే ఉందో డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి 18 to 25 years అనమాట. దీనికి కూడా 35,400 రూపీస్ బేసిక్తో పే స్కేల్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా CAT 2కి సంబంధించి స్టైపెండరీ ట్రైనీకి 18 to 24 years అయితే ఉండాలి. దీనికి కూడా 21,700 రూపీస్ బేసిక్తో మీకు ఇక లెవెల్ 3 ఆఫ్ 7th CPC ప్రకారం పే మ్యాట్రిక్స్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఎక్స్రే టెక్నీషియన్కి సంబంధించి కూడా 18 to 25 years ఏజ్ అయితే ఉండాలన్నమాట. దీనికి కూడా 25,500 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. ఇదైతే బేసిక్ అనమాట. అన్ని కలుపుకుంటే మీకు దాదాపు 40,000 రూపీస్ దాకా అన్నిటికీ అలాగే మనం అడిషనల్ అలవెన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. పైన ఇచ్చినటువంటి ఈ యొక్క ఏజ్కి అదనంగా SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years, అలాగే PWD క్యాండిడేట్స్కి 10 years ఇలాగ ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా ఇందాక చెప్పినట్టుగా మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఈ యొక్క నర్స్కి ఇంటర్మీడియట్తో పాటు GNM ఎవరైతే చేస్తున్నారో 3 years డిప్లొమా లేదంటే BSc నర్సింగ్ చేసినా కూడా అప్లై అయితే చేయొచ్చు. అయితే 3 years. ఫ్రెండ్స్, మన CAT 1 స్టైపెండరీ ట్రైనీకి సంబంధించి డిప్లొమాలో 60% మార్క్స్తో మీకు మెకానికల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ ఏదో ఒక దాంట్లో ఇక 3 years డిప్లొమా చేస్తే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే లేటరల్ ఎంట్రీ ఎవరైతే ఉన్నారో ఈ 2nd year ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా 60% మార్క్స్ అయితే కంపల్సరీగా ఉండాలి మెకానికల్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ అనమాట. వాళ్ళైతే అప్లై అయితే అయితే ఇక్కడ ITI వాళ్ళైతే కనుక దీనికి ఎలిజిబుల్ అయితే కాదనమాట ఈ పోస్ట్కి సంబంధించి. ఇంకా CAT 1లో ఇక్కడ మనకి సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో BSc విత్ 60% మార్క్స్ అనమాట. ఇంకా ఫిజిక్స్ అనేది మెయిన్ సబ్జెక్ట్గా చదువుకొని కెమిస్ట్రీ, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ కానీ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఏదో ఒక సబ్జెక్ట్తో ఈ BSc 60% ఉన్నా కూడాను దీనికి అప్లై అయితే అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి మ్యాథమెటిక్స్ చదువుకొని అయితే ఉండాలన్నమాట. ఇంకా కూడా CAT 2 స్టైపెండరీ ట్రైనీకి సంబంధించి 10thలో 50% మార్క్స్తో పాటు మన సైన్స్ అండ్ మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదువుకొని అయితే ఉండాలన్నమాట. అలాగే 2 years ITI సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫిట్టర్లో కానీ ఎలక్ట్రీషియన్లో కానీ ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ CAT 2 STకి సంబంధించి 10th క్లాస్లో 50% మార్క్స్తో పాటు 2 years ITI అయితే ఉండాలన్నమాట. దేంట్లో అంటే ఫిట్టర్లో కానీ ఎలక్ట్రీషియన్లో కానీ ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ ఇలాగా 10th విత్ ITI ఉన్నవాళ్ళు ఈ CAT 2 STకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ CAT 2లో ఇక్కడ స్టైపెండరీ ట్రైనీస్ ఆపరేటర్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు ఇక్కడ PCM అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో కనుక చదువుకొని ఉంటే 50% మార్క్స్తో ఈ CAT 2 స్టైపెండరీ ఆపరేటర్ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్రే టెక్నీషియన్కి సంబంధించి ఇంటర్మీడియట్లో 60% మార్క్స్తో పాటు 1 year మెడికల్
రేడియోగ్రఫీలో కానీ ఎక్స్రే టెక్నిక్లో ఆ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. అది ఉన్న వాళ్ళు దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ, తర్వాత SC ST PWD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ వీళ్ళవరకు ఫీజు లేదనమాట. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్, SC ST PWD ఎక్స్ సర్వీస్. ఓన్లీ మనకి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే UR EWS OBC క్యాండిడేట్స్కి దాంట్లో కూడా గ్రూప్ బికి ఒక 150 రూపాయలు, అలా గ్రూప్ సికి సంబంధించి 100 రూపీస్ పర్ పోస్ట్కి అయితే మీరు ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్. ఇక్కడ లాగిన్ ID పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది, మొదలు రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ మ్యాండేటరీ అండి, తప్పనిసరిగా ఫిల్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ ఇదైతే నరోరా ఆటోమిక్ పవర్ స్టేషన్ NAPS అంటారు, ఉత్తరప్రదేశ్లో అయితే ఉందన్నమాట. ఇది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది, అడ్వర్టైజ్మెంట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది. పోస్ట్ మీరు ఇక్కడ మనకి 4 పోస్టులు మాత్రమే ఉన్నాయి. టెక్నీషియన్ C, నర్స్ A, అలాగే స్టైఫండరీ ట్రైనింగ్ CAT 2 అనమాట, ITI వాళ్ళకి సంబంధించి. ఇదైతే డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి CAT 1 అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే ఆ పోస్ట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఒకటికంటే ఎక్కువ పోస్టులు అప్లై చేయాలంటే ఒకటే రిజిస్ట్రేషన్ కాకుండా సెపరేట్ రిజిస్ట్రేషన్స్ అయితే అవ్వాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉన్నది అనమాట. అలాగే ఇక్కడ డిసిప్లిన్ అయితే సెలెక్ట్ చేసుకో. సపోజ్ మీరు డిప్లొమా పోస్ట్ కనుక మీరు సెలెక్ట్ చేస్తే మీరు ఎలక్ట్రికల్లో, మెకానికల్లో, లేకపోతే ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా చేశారు, లేకపోతే BSc ఫిజిక్స్ చేశారా అనేది సెలెక్ట్ అయితే చేసుకో. అదే మీరు ఇక్కడ CAT 2 ఇస్తే కనుక మీకు ఇక్కడ ట్రేడ్స్ అయితే వస్తాయి అనమాట. ITI ట్రేడ్స్ మీరు ఫిట్టర్లో చేశారా, ITI ఎలక్ట్రీషియన్, లేకపోతే ఆపరేటర్, లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా టెక్నీషియన్ కనుక మీరు సెలెక్ట్ చేస్తే కనుక దానికి సంబంధించి ఎక్స్రే టెక్నీషియన్ కోర్స్ అయితే కావాలన్నమాట. ఇంకా నర్స్కి సంబంధించి ఆప్షన్స్ ఏమి ఉండవు, ఓన్లీ మనకి నర్సింగ్ అయితే తీసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి కేటగిరీ మీరు UR OBCనా, SCనా, STనా ఇవి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా PWD క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కిందకి రావాలన్నమాట. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ట్యాబ్ అయితే ఉంది. ఇక్కడ శాలిటేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మిస్టర్ మిస్సెస్, మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనమాట. ఈ విధంగా మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలా జెండర్ మీరు మేల్ ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ కోసం క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మీకు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్కి స్టార్ మార్క్ అయితే లేదు, ఇక్కడ ఎంటర్ చేస్తే అయితే మీకు ఇబ్బంది ఏం లేదనమాట. ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా మీరు కనుక NPCAలో వర్క్ చేస్తామంటే ఎస్ పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ తీసుకో, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా మీరు ఈ NPCAలో కానీ కాంట్రాక్ట్ బేసిస్లో కానీ, ఇంకా ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్లో కానీ టెంపరీగా వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ ఒక యూజర్ నేమ్ అయితే మీరు మీకు కావాల్సినటువంటిది ఈ విధంగా టైప్ చేసుకొని 5 to 20 క్యారెక్టర్స్ మధ్య ఇక్కడ అవైలబిలిటీ చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ ఒకటి జనరేట్ అయితే చేసుకోవాలి. అదైతే మనకి ఇక్కడ 8 to 20 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఆల్ఫా న్యూమరిక్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఇలాగా ఇక్కడైతే కన్ఫర్మ్ చేయాలి పాస్వర్డ్. మీకు ఈమెయిల్ ID, మీకు 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చా ఈ బాక్స్లో ఎంటర్ చేసి రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చిందనమాట. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ యూజింగ్ యాక్టివేషన్ లింక్ సెండ్ టు యువర్ ఈమెయిల్ ID. మనం ఏ ఈమెయిల్ ID అయితే ఇచ్చామో దానికి ఒక లింక్ అయితే పంపిస్తారు వీళ్ళు, దాని మీద క్లిక్ చేసి మీరు దాన్ని యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా లింక్ అయితే వస్తుంది అనమాట మీ యొక్క ఈమెయిల్ ఐడికి. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది, మీ యాక్టివేట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ అకౌంట్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్, ఈమెయిల్ లాగిన్ ఫర్ ఫైలింగ్ ద అప్లికేషన్ అని వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసాము. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి లాగిన్ ID, పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అనాలన్నమాట. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. మనం ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని రిజిస్టర్ అయ్యామో ఆ పోస్ట్ ఇక్కడ చూపిస్తున్నది. సో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ గో టు అప్లికేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 5 steps ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఫీజు ఉన్న వాళ్ళకి 6th step కూడా ఉంటుంది. సో ఇక్కడ ఫీజు లేని వాళ్ళకి 5 steps అయితే ఉంటాయి అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫిల్ అవుట్ చేయాలి ఫస్ట్, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంటే
కాకపోతే కనుక మీరు స్కిప్ అయ్యి ముందుకు వెళ్ళిపోవచ్చు. పర్సనల్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, సబ్మిట్ అప్లికేషన్ అనమాట. ఈ విధంగా మీరు ఫిల్అవుట్ చేసుకోవాలి 1 by 1. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఇచ్చినటువంటి ఆ పోస్ట్ని బట్టి ఇక్కడ ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రైట్ ఫ్రమ్ 10th క్లాస్ అనమాట క్లిక్ చేసుకోవాలి. ఏ కాలేజీలో చదువుకున్నారు, స్కూల్ చదువుకున్నారు, స్కూల్ నేమ్ అనమాట ఎంటర్ చేయాలి. బోర్డు సిబిఎస్ఈనా లేకపోతే స్టేట్ బోర్డు ఎంటర్ చేయాలి. ఎప్పుడు మీరు ఎన్రోల్ అయ్యారు 10th క్లాస్కి సంబంధించి అనమాట. 10th క్లాస్లో ఎప్పుడు జాయిన్ అయ్యారో మీ యొక్క సర్టిఫికేట్లో డేట్ ఉంటుంది. ఆ డేట్ ఒక 1 year ముందు వేసుకుంటే మీరు సరిపోతుంది. ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అగ్రిగేట్ ఎంత వచ్చింది పర్సంటేజ్ మెన్షన్ చేసుకోవాలి. మీకు ఆ యొక్క పర్సంటేజ్ కాకుండా గ్రేడ్ సిస్టంలో ఉంటే దానిని ఈక్వలెంట్గా మార్చుకుంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్కి సంబంధించి సబ్జెక్ట్స్ అనమాట, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. కాలేజీ నేమ్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత ఇక్కడ బోర్డు, మీరు ఏ బోర్డులో చదువుకున్నారో ఇంటర్మీడియట్కి సంబంధించి మోడ్ ఆఫ్ స్టడీ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఎప్పుడు జాయిన్ అయ్యారో, ఎప్పుడు ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారో, ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పర్సంటేజ్ అయితే ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా డిప్లొమాకి సంబంధించి డిప్లొమా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇచ్చిన పోస్ట్ని బట్టి స్ట్రీమ్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట, సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజీ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, ఎక్కడ చేశారు అనేది, ఇంకా యూనివర్సిటీ లేదంటే బోర్డు ఏ యూనివర్సిటీ తరఫున మీరు డిప్లొమా చేశారో, మోడ్ ఆఫ్ స్టడీ, ఎప్పుడు జాయిన్ అయ్యారో ఏదైతే ఇక్కడ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కిందకైతే రావాలి. ప్లీజ్ స్పెసిఫై ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ రిజల్ట్, ఇష్యూ ఆఫ్ ఫైనల్ మార్క్స్ షీట్ ఆఫ్ డిప్లొమా ఎప్పుడైతే మీకు రిజల్ట్ వచ్చింది అనేది ఆ యొక్క డేట్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా డిడ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, మీ 10th క్లాస్ లేదంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా ఉన్నది అని చెప్పేసి ఎస్ అయితే పెట్టుకోవాలి. అంటే మీరు 10th ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా కంపల్సరీగా చదువుకొని ఉండాలన్నమాట. 10thలో కానీ ఇంటర్లో కానీ మీ యొక్క హైట్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ వెయిట్ అయితే మెన్షన్ చేసుకోవాలన్నమాట. అలాగే కంప్యూటర్ లిటరసీ, మీకు ఎంఎస్ ఆఫీస్ అవి వచ్చి ఉంటే టికాన్ అయితే చేసుకోవచ్చు. ఈమెయిల్ ఇవన్నీ జనరల్గా అందరికీ వచ్చి ఉంటాయి, పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కిందకైతే రావాలి. ఇంకేదైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఎంప్లాయర్ నేమ్, ఇంకా కూడా ప్రైవేట్ సెక్టర్ అయితే ఇది తీసుకోవాలి. దేంట్లో అయితే అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పోస్ట్ చేశారో, ఎప్పటి నుంచి ఎంతవరకు ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్, లేకపోతే నో అనమాట. అసలు మీకు ఎక్స్పీరియన్సే లేకపోతే సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. మీ యొక్క మ్యారేజ్ స్టేటస్ సింగిల్, మ్యారీడ్, డైవర్స్లో, ఇంకా రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇంకా మదర్ టంగ్, ఇంకా అన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. మన ఏపీ తెలంగాణకి సంబంధించి తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డొమిసైల్ అంటే మీరు ఏ స్టేట్లో స్థిర నివాసం అంటే పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ అనమాట. ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆంధ్ర, తెలంగాణ అనేది. ఇంకా మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, మీ యొక్క జిల్లాలో, మీ యొక్క డిస్ట్రిక్ట్లో మీరు కనుక ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే వారికి డీటెయిల్స్ అవసరం అవుతాయి. ఇంకా అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్లో మీ అడ్రస్లో కంప్లీట్ అడ్రస్ అయితే మెన్షన్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, పిన్ కోడ్, ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేయాలి. ఇటు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. ఇంకా నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మెన్షన్ చేసుకోవాలి. ఇంకా మీ రిలేటివ్స్ ఎవరన్నా ఈ ఎన్పిసిఏలో కానీ ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటోమిక్ ఎనర్జీలో కనుక వర్క్ చేస్తూ ఉంటే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ మనకి సైజెస్ అయితే ఇచ్చారనమాట. ఫోటో వచ్చేసరికి 10 to 50 KB, సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB అనమాట. ఫోటో అనేది ఇలాగైతే ఉండాలి, ఇలాగైతే ఉండకూడదు అనమాట. సో అలాగా మీరు ఫోటో, అలాగే సిగ్నేచర్ కూడా ఇక్కడ శాంపిల్ ఇచ్చారు, ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇలాగైతే ఉండాలి.
ఇలా ఉండాలన్నమాట. ఇక్కడ రెడ్ మార్క్ ఉండకూడదు, గ్రీన్గా టిక్ చేసినట్టుగా అయితే మీ యొక్క సిగ్నేచర్ ఉండాలి. ఈ విధంగా అప్లోడ్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది సిగ్నేచర్ వచ్చేసరికి పెయింట్లో ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలన్నమాట దీన్ని. ఇంకా పిక్సెల్స్లో హారిజాంటల్ 200 వెర్టికల్ 80 ఇచ్చేసి జేపీజీ ఫార్మేట్లో ఓకే చేసుకొని సేవ్ చేసుకొని దీన్ని అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఫీజు ఉన్న వాళ్ళైతే ఫీజు పే చేసుకోవాలి, లేని వాళ్ళకి సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో మీరు వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదు, అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకుని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఫీజు లేని వాళ్ళకి డైరెక్ట్గా ప్రింట్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే తీసుకోవచ్చు. ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.